ఎట్టకేలకు అఘోరిని ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నారు పోలీసులు. అసలు అఘోరి దొరకకుండా ఇన్ని రోజులు కూడా అంతు చిక్కకుండా సిమ్ కార్డ్స్ మార్చేస్తూ తన లొకేషన్ ఎవరికి తెలియకుండా అందరినీ కూడా మోసగించేస్తూ ముందుకు సాగిపోయింది శ్రీవర్షినితో కలిసి. అయితే మేము ఎవరిని అంటే మా కోసం ఎవరిని వెతకద్దు, ఎవరు ప్రయత్నించద్దు, మా దగ్గరికి ఒకవేళ వచ్చినా మా గురించి ఏదన్నా వివాదాలు చేసినా కూడా మేము చచ్చిపోతాము అంటూ రీసెంట్గా ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు అఘోరి శ్రీవర్షిని కలిపి. అయినా కూడా పోలీసులు అయితే తమ ప్రయత్నాలు తాము తీసుకుంటూ ముందుకు సాగారు. ఎందుకంటే అఘోరి మీద ఎన్నో కేసులు ఈరోజు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవ్వడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు హిందూ సంఘాలు కానీ ఒక అఘోరి దైవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తాను, హిందువుల్ని ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పి ఏదైతే బయటికి వచ్చిందో గత కొన్ని నెలల నుంచి హల్చల్ చేస్తుందో హిందుత్వం కోసం పాటుపడతాను అంటూ ఒక అమ్మాయిని మొదట తన శిష్యురాలుగా అనుకొని అంటే శిష్యురాలుగా శ్రీవర్షిని ఉంటుందని చెప్పింది. అదే అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక శ్రీవర్షిని కంటే అంటే శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంది అంటూ అంటే నన్ను కూడా పెళ్లి చేసుకుని మోసం చేసింది అంటూ మరొక అమ్మాయి వార్తల్లోకి ఎక్కడం ఇవన్నీ కూడా అఘోరి మీద పలు అనుమానాలకు తావిచ్చేలా కనిపించాయి. మరోవైపు ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా మా పరువు పోయింది, మా పరువు తీసేసింది అఘోరి, మమ్మల్ని సమాజంలో తలెత్తుకోకుండా చేసింది అంటూ అటు ట్రాన్స్జెండర్ సంఘాలు కూడా అఘోరి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితిని మనం చూసాం. మొత్తానికి అఘోరి మా కోసం వెతకద్దు, మేము యూపీ ఇటు కేదార్నాథ్ అటువైపు వెళ్ళిపోయి మా బతుకు మేము బతుకుతాము అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వీడియోస్ని కూడా రిలీజ్ చేశారు. కానీ ఒక చీటింగ్ కేసులో ఒక మహిళ చీటింగ్ కేసులో 10 లక్షలు నా నుంచి అఘోరి తీసుకుంది, నేను మోసపోయాను, అఘోరి చేతిలో క్షుద్ర పూజలు నగ్న పూజలు అంటూ నా జీవితాన్ని బాగు చేస్తాను, నాకున్న సమస్యల్ని తీరుస్తాను అంటూ మొదట 5 లక్షలు తీసుకుంది. అదే నెక్స్ట్ డే ఆ 5 లక్షలు మిగతా 5 లక్షలు కూడా డిమాండ్ చేసింది. ఒకవేళ 5 లక్షలు ఇవ్వకపోతే మళ్ళీ నేను చేసిన పూజలన్నీ రివర్స్ అయ్యి నీ మీదకి తిప్పికొట్టేలా చేస్తాను అంటూ రివాల్వర్తో కూడా బెదిరించింది అఘోరి అంటూ ఒక టాక్ అయితే వినిపించింది. మొత్తానికి ఆ మహిళ ఒక ప్రొడ్యూసర్గా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ప్రొడ్యూసర్ని మోసం చేసింది అంటూ 10 లక్షలు తీసుకొని అంటూ ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఆ మహిళ ఇచ్చిన చీటింగ్ కేసు ఆధారంగా పలు సెక్షన్స్ కింద మోకిల పోలీసు అయితే కేసును నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మోకిల పోలీసులు వెతుకులాట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో అఘోరిని శ్రీవర్షిని పట్టుకున్నారు. ఇక పట్టుకొని హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. వీరిద్దరిని తీసుకొచ్చిన తర్వాత శ్రీవర్షిని మాత్రం భరోసా కేంద్రంలో ఉంచి తనకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అలాగే అఘోరిని మాత్రం కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టులో హాజరుపరచబోతున్నారు. వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ చీటింగ్ కేసు కానీ మంత్రతంత్రాలకి సంబంధించిన ఈ తంత్ర పూజలకు సంబంధించిన కేసులు కానీ ఈ పలు సెక్షన్స్ని కనుక చూసుకుంటే అఘోరికి ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ కానీ లేదంటే చెంచల్గూడ జైలుకి కొంతకాలం తరలించే అవకాశం కూడా ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తోంది. మొత్తానికి కోర్టులో హాజరుపరిచిన తర్వాత అఘోరి ఏం చెప్తుంది, ఇటు పోలీసుల వాదనలేంటి, అఘోరి మీద కేసు నమోదు చేసిన మహిళా ఆరోపణలేంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసిన తర్వాత అఘోరికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా పూర్తి చర్చనీయాంశంగా మారింది. ఇక అఘోరి కూడా మీడియాతో మాట్లాడింది. అయితే ఇంతకు ముందు మాట్లాడినట్టుగా అఘోరి ఏదో నార్మల్గా మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది, పోలీసులకి నేను సహకరిస్తున్నాను, నా భార్య నాతోనే ఉంటుంది అంటూ ఏదో పొడిగా మాట్లాడినట్టు కనిపిస్తోంది. మొత్తానికి అఘోరిని శ్రీవర్షిని పోలీసులు ఎట్టకేలకి ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేసి ఈరోజు హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత ప్రస్తుతం కోర్టుకి హాజరుపరిచే క్రమంలో ఉన్నారు. తర్వాత కోర్టు దీని మీద ఉన్న అంటే అఘోరి మీద ఉన్న చీటింగ్ కేసుల విషయం కానీ మిగతా సెక్షన్స్ని కానీ గమనించి తర్వాత అఘోరికి ఎలాంటి శిక్ష విధిస్తుంది, అసలు శ్రీవర్షిని పరిస్థితి ఏంటి, శ్రీవర్షిని విషయంలో కూడా తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి శ్రీవర్షిని రెండో భార్యగా ఉంటుంది. అసలు అఘోరి అనే దేవతలకి సంబంధించిన ఒక వృత్తి తీసుకుంటున్నాను, నేను దైవ కార్యక్రమాల్లో నిమగ్నమవుతాను, సమాజానికి దూరంగా ఉంటాను, దేవుడికి దగ్గరగా ఉంటాను, ఇలాంటి మాటలు చెప్తున్న అఘోరి మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం,
ముందు శిష్యురాలిగా ప్రకటించి తర్వాత పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాబట్టి అసలు శ్రీవర్షిని ఫ్యూచర్ ఏంటి? అమ్మాయి బీటెక్ చేసి అమ్మాయి ఫ్యూచర్ కూడా స్పాయిల్ అయిపోతుంది, అనవసరంగా అఘోరిని నమ్మి మోసపోతోంది అని కూడా చాలామంది ప్రజలు ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి మున్ముందు కోర్టుకి హాజరుపరిచాక కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అఘోరి విషయంలో, ఇటు శ్రీవర్షినికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, మరి వీరిద్దరి కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.